వాళ్ళ ఫైనాన్స్ కమిషన్ కానీ వాళ్ళు నిధుల కేటాయింపులు కానీ లేదా కేంద్ర ప్రాయోజిక పథకాలలో కేటాయింపు కానీ ఇవన్నీ కూడా వాటిని ప్రామాణికంగా తీసుకుంటున్నారు, జిల్లాని యూనిట్ గా తీసుకుంటున్నారు. అందువల్ల వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. భౌగోళిక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఇటు రాయలసీమ కరువు పీడిత వెనుకబడినటువంటి ప్రాంతం, మరోవైపున ఉత్తరాంధ్ర వెనుకబడినటువంటి ప్రాంతం, విశాఖ పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి నగరం కూడా, మహానగరం కూడా ఆ ప్రాంతంలో ఉంది. కోస్తా జిల్లాలు, దక్షిణ కోస్తా కావచ్చు, ఇవన్నీ కూడా మధ్య కోస్తా, ఇవన్నీ ఈ భౌగోళిక పరిస్థితులను కూడా గమనంలో ఉంచుకొని జిల్లాల విభజన హేతుబద్ధంగా, శాస్త్రీయంగా, రాజకీయాలకు అతీతంగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. దీనికి గత ప్రభుత్వం కొంత రాజకీయ కోణంలో బహుశా ఆలోచించారేమో, హడావుడిగా చేశారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రాయచోటి జిల్లాని తీసుకున్నాం. ఒకవైపున కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి మదనపల్లి సరిహద్దు, రెండో వైపున నెల్లూరు సరిహద్దు. మీరు మదనపల్లి నుంచి చిట్వేలి, రాపూరు సరిహద్దు వరకు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను వాటిని తీసుకుంటే రహదారుల సౌకర్యం కూడా సక్రమంగా లేదు, రవాణా సౌకర్యాలు లేవు. బస్సు నేరుగా రైల్వే కోడూరు నుంచి మదనపల్లికి పోయే అవకాశం లేదు, నేరుగా జిల్లా కేంద్రం రాయచోటికి కూడా పోయే అవకాశం లేదు. అలాంటి పద్ధతుల్లో ఇది లోక్సభ నియోజకవర్గాన్ని పరిగణలోకి తీసుకొని చేశారు. కానీ అది చాలా అసౌకర్యం ప్రజలకి. నేను కూడా అది ఆ జిల్లానే కాబట్టి నేను ప్రస్తావిస్తున్నా. ఇవాళ అన్నమయ్య జిల్లాలోనే మా ఊరు కూడా ఉంది. ఈ మధ్యనే నేను గతంలో పరిస్థితులు సరే బాగులేవు, బస్సులు లేవు నేరుగా అని చెప్పి అనుకుంటే, ఈ మధ్యనే నేను వెళ్ళాను. రైల్వే కోర్టు నుంచి నేరుగా బస్సు లేదు రాయచోటికి, రాజంపేట నుంచి రహదారి సరిగా లేదు రాయచోటికి. మరి ఇలాంటి వాటిని గమనంలో తీసుకోకుండా జిల్లాల ఏర్పాటు చేయడం చాలా అసమంజసంగా ఉంటుంది. సో వీటిని గతంలో పరిగణలోకి తీసుకోలేదు. మండలాలను కానీ, ఈరోజు కడపకు దగ్గరగా ఉన్నటువంటి ఊర్లను కూడా ఈరోజు ఇంకొక జిల్లాలోకి వెళ్ళిపోతే, ఇది నియోజకవర్గం వేరు, రాజంపేట నియోజకవర్గంలో ఉండేటువంటి గ్రామాలని కొన్నిటిని కడప జిల్లాలోకి చేర్చారు. కానీ అది శాసనసభ నియోజకవర్గం చూస్తే వేరే, లేకపోతే రెవెన్యూ డివిజన్ తీసుకుంటే వేరే, మండలం వేరే, జిల్లా వేరే. ఇలాంటి పరిస్థితులు ఉండే వీటిలో విభజన జరిగితే చాలా ప్రజలకు అసౌకర్యంగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్, పరిపాలన యంత్రాంగానికి ఇబ్బందులు వస్తాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని శాస్త్రీయంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.